ఒకే ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. సబ్‌స్క్రైబ్ వద్దు, లైక్ వద్దు నాకు. ఒకే ఒక్క ప్రశ్న. ఆ ప్రశ్న ఏంట్రా అంటే, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సరిగ్గా డీల్ చేసి ఏపీకి నిధులు కరెక్ట్‌గా తీసుకొచ్చి మంచి చేయడంలో ఎవరు బెస్టు? చంద్రబాబు ఈస్ బెస్ట్, జగన్ ఈస్ బెస్ట్. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ కామెంట్ సెక్షన్ దెబ్బకి మొత్తం క్లియర్ కట్‌గా క్లారిటీ వచ్చేయాలి జనాలందరికీ. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని ఏపీ ప్రజలు నమ్ముతున్నారు అనేది ఈ కామెంట్ సెక్షనే అల్టిమేట్ పారామీటర్. సో, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. జగన్ ఈస్ బెస్ట్, చంద్రబాబు ఈస్ బెస్ట్, లేదా చంద్రబాబు ఈస్ బెస్ట్, జగన్ ఈస్ బెస్ట్ అని కామెంట్ చేయండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉన్నటువంటి మొదటి 4 నెలల కాలానికి ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది కదా అంటుంది వైసీపీ పార్టీ. పరిపాలన ఎలా సాగుతోంది, సంపద సృష్టి ఎంతవరకు జరుగుతోంది అనే విషయాలు ఈ నివేదిక ద్వారా బయటకు వచ్చాయి అని వైసీపీ అంటోంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటాన్ని పక్కన పెట్టి చూస్తే రాష్ట్రానికి సొంతంగా వచ్చినటువంటి పన్నుల రాబడి జూలై నాటికి 38,000 కోట్ల రూపాయలుగా నమోదైంది అని చెప్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పులు 49,104 కోట్ల రూపాయలకు చేరాయని కూడా రిపోర్ట్లో ఉంది. రాష్ట్రానికి వచ్చినటువంటి సొంత పన్ను ఆదాయం కంటే కూడా 11,040 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏపీకి వచ్చింది. ఇవి కేవలం బడ్జెట్ లోపల చూపించినటువంటి లెక్కలు మాత్రమే కాగా వివిధ కార్పొరేషన్ల పేరుతో లేదా అమరావతి నిర్మాణం కోసం బయట నుంచి తెచ్చేటువంటి అప్పులు వీటికి ఇంకా అదనంగా ఉంటాయి. మరోవైపు చేసినటువంటి అప్పుల్ని ప్రభుత్వం దేనికి ఖర్చు చేస్తోంది అనేది కనుక మనం ఒకసారి పరిశీలిస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది కదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది ప్రభుత్వాన్ని. 4 నెలల్లో 49,000 కోట్లకు పైగా అప్పులు కనుక చేస్తే అందులో అభివృద్ధి పనులకి లేదా శాశ్వత ఆస్తుల నిర్మాణానికి సరిపడేటువంటి మూలధన వ్యయం కేవలం 9,960 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. అంటే మొత్తం చేసినటువంటి అప్పుల్లో మూలధన వ్యయానికి పెట్టింది కేవలం 20% మాత్రమే. మిగిలినటువంటి డబ్బంతా ఇతరత్ర అవసరాలకే సరిపోయింది కదా అంటున్నారు. అంతేకాకుండా ఈ పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఎంతైతే అప్పు చేయాలని ప్రతిపాదించారో అందులో దాదాపు 65% అప్పుని మొదటి 4 నెలల్లోనే చేసేశారు అంటున్నారు. ఏడాది ప్రారంభంలోనే ఇంత పెద్ద మొత్తంలో అప్పుల యొక్క పరిమితిని వాడడం గమనార్హమే కదా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్ల విషయంలో కూడా పరిస్థితి అనుకూలంగా అనుకున్నట్టుగా లేదు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 34,700 ఈ రూపాయల కోట్లు వస్తే దీన్ని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. తొలి 4 నెలలు పూర్తయ్యేసరికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం 2,956 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్తోంది కాగ్ రిపోర్ట్. అంటే మొత్తం ఆశించిన గ్రాంట్లో వచ్చింది కేవలం 9% మాత్రమే. 100 రూపాయలు అడిగితే 90 రూపాయలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్లని పూర్తి స్థాయిలో రాబట్టుకోవడంలో జాప్యం జరుగుతోంది అని జగన్ ప్రశ్నిస్తున్నారు. బహిరంగ వేదికల మీద మోడీ మీద విపరీతమైనటువంటి పొగడ్తలు కురిపిస్తున్నప్పటికీ రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు సహకారం విషయంలో మాత్రం ఆశించిన ఫలితాలు ఎక్కడొస్తున్నాయి అని ప్రశ్నిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా బడ్జెట్ యొక్క అంచనాల్లో సగానికంటే తక్కువ గ్రాంట్లు మాత్రమే రాగా ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ కొనసాగుతోంది కదా అని ప్రశ్నిస్తున్నారు. తొలి 4 నెలల్లోనే రాష్ట్ర రెవెన్యూ లోటు ఊహించని రీతిలో భారీగా పెరిగిపోయింది అంటున్నారు. ఆదాయం రాబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడం, మరోవైపు ఖర్చులు అప్పులు పెరిగిపోతూ ఉండడంతో రెవెన్యూ లోటు కూడా అదుపు తప్పింది అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ముగిసే సమయానికి రెవెన్యూ లోటు 22,000 కోట్ల రూపాయలకి పరిమితం అవుతుంది అని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. కానీ తొలి 4 నెలల్లోనే ఈ లోటు ఏకంగా 36,940 కోట్ల రూపాయలకి పెరిగిందని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం వేసుకున్న మొత్తం బడ్జెట్ అంచనాల కంటే ఇది 107% పెరిగిందంటున్నారు. ఒక పక్క రాబడులు తగ్గిపోవడం, ద్రవ్యలోటేమో పెరగడం, మరోపక్క రెవెన్యూ లోటు రికార్డు స్థాయికి చేరడం చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైనటువంటి ఒడిదుడుకుల్లో పడి తిరగమన దిశలో వెళ్తోంది కదా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. దీనికి టీడీపీ యొక్క సమాధానం ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది చూడాలి.